దేవుడు నియమించే ఒక ఉన్నత స్థాయికి ఎదగలిగేట్లుగా సంఘంలో కెనన్యాలాగా బ్రతుకుతున్నావా? మోతకరల విషయంలో గట్టివాడవేనా? భక్తిలో రాజీ పడిన భక్తి చేస్తున్నావా? ప్రార్థనలో దైవ దర్శనం చూసే ప్రార్థన చేస్తున్నావా? నీవు మోకరిస్తే ఆ ఎండిపోయిన ఆకాశం మండి మరలా తర్వాత వర్షం పడేట్టుగా మారుతుందా? నీ జీవితంలో గట్టితనం లేని భక్తి, గట్టితనం లేని సహవాసం, దేవుని కొరకు భక్తిగా నిలబడలేకపోవటం, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అతని పేరే రాయబడి చాలామంది మనసు మోసారు, కానీ అతను మాత్రమే గట్టివాడు. మరి ఈ పేరు నువ్వు సాధించకపోతే అందరిలో కలిసి వెళ్తావు, అందరిలాగానే ఉంటావు. నీకు బహుమానం కానీ, నియమించడం కానీ, హెచ్చించడం కానీ, బలపరచడం కానీ, స్థిరపరచడం కానీ, నడిపించడం కానీ నీ జీవితంలో ఏమీ కలగదుగా. అతనుని దేవుడు నియమించాడట. అందరికీ మోతకరణ క్రమాన్ని నీవే నేర్పాలి. నీవు అనేకులకు మార్గదర్శిగా ఉండాలి, అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి.